వెల్కమ్ టు ది లియో. గతంలో యువ అథ్లెట్ అయినటువంటి జ్యోతి ఎర్రాజీకి ఇచ్చినటువంటి హామీని కూటమి ప్రభుత్వం అయితే ఈరోజు నెరవేర్చింది. గతంలో ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించి త్రివర్ణ పతాకాన్ని ప్రపంచ స్థాయిలో రెపరెపలాడించినటువంటి జ్యోతిని గతంలో నారా లోకేష్ గారు పిలిచి మాట్లాడటంతో పాటు భవిష్యత్తు టోర్నమెంట్లకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని, అలాగే క్రీడాకారులకు 100% కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఒక హామీ ఇచ్చారు. సో నిన్న ఇచ్చిన హామీని నిన్న కేబినెట్ మీటింగ్లో ఫుల్ఫిల్ చేశారు. ముఖ్యంగా నారా లోకేష్ గారి చొరవతో జ్యోతి ఎర్రాజీకి విశాఖలో ఒక 500 గజాల స్థలంతో పాటు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వటానికి నిన్న కేబినెట్ ఆమోదం తెలిపింది. దీన్ని స్వయంగా కేబినెట్ అనంతరం మీడియా కూడా వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా దీని వెనక నారా లోకేష్ గారి కృషి అనేది చాలా ఉంది. మీరు క్రికెటర్లు కూడా చూడొచ్చు. గతంలో కొన్ని స్టేడియాలకు మహిళా క్రికెటర్ల పేర్లు పెట్టారు. ఎందుకంటే గతంలో కొంతమంది మహిళా క్రికెటర్లు బాధపడ్డారు. మేము ఏ స్థాయిలో ప్రాచుర్యంలో ఉన్నా మా మీద కొద్దిగా చిన్న చూపు ఉంటుందనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే నారా లోకేష్ గారు ఇమీడియట్గా స్టేడియానికి, గ్యాలరీలకి ఆ మహిళా క్రికెటర్ల పేర్లు పెట్టారు. అలాగే కడపకు చెందినటువంటి మహిళా క్రికెటర్ మొన్న వరల్డ్ కప్ కు సంబంధించి అందులో టీం మెంబర్ అయితే స్వయంగా పిలిచి లోకేష్ గారు అభినందించి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాన్ని కూడా అందించారు. సో అంటే ఖచ్చితంగా క్రీడాకారులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది అని మరొక్కసారి నిరూపించారు. దీని పట్ల జ్యోతి కూడా ఆనందం వ్యక్తం చేసింది. వాస్తవానికి ఆ జ్యోతి ఏంటంటే ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి మహిళ. ఒకప్పుడు పూర్తి స్థాయిలో ట్రైనింగ్ తీసుకోవడానికి కూడా ఆర్థికంగా ఇబ్బంది పడే స్థితి నుంచి, అలాగే సమాజంలో ఎదురయ్యే సవాళ్లు కావచ్చు, సూటిపోటి మాటలు కావచ్చు, వాటినే సవాళ్లుగా తీసుకుని ఆ జ్యోతి ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. సరే, సాధారణంగా గెలిచిన తర్వాత అందరూ అభినందిస్తారు, అదంతా తెలిసిందే. కానీ అప్పటి కష్టాన్ని కూడా నారా లోకేష్ గారు గుర్తించారు. సో ఆ కష్టం మరీ పడకూడదు. ఇప్పటి వరకు కష్టపడింది ఒక స్థాయికి వచ్చింది. బట్ ఇక నుంచి జ్యోతి శిక్షణకు ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు, తాను ఒలింపిక్సే లక్ష్యంగా కృషి చేస్తున్నానని గతంలో చెప్పింది. అలాగే ఇతర ఛాంపియన్షిప్స్లో, ప్రపంచ ఛాంపియన్షిప్లో మెడల్ సాధించడమే లక్ష్యంగా నేను ట్రైనింగ్ చేస్తున్నాను, బట్ నాకు ఆ ట్రైనింగ్కి సంబంధించి కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని గతంలో నారా లోకేష్ గారితో చెబితే 100% ఆదుకుంటామని చెప్పి అప్పట్లో కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇమీడియట్గా జ్యోతికి అయితే ఇవ్వడం జరిగింది. కుటుంబ సభ్యులతో సహా జ్యోతిని పిలిపించుకుని లోకేష్ గారు మాట్లాడటం జరిగింది. సరిగ్గా హామీ ఇచ్చిన గట్టిగా 3 నెలలు తిరగక ముందే ఈరోజు క్యాబినెట్లో జ్యోతికి గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం, అంటే అడిషనల్ కలెక్టర్ దగ్గర నుంచి డిఎస్పీ స్థాయి కేడర్లో ఒక ఉద్యోగంతో పాటు 500 గజాల స్థలాన్ని విశాఖలో ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. దీని పట్ల జ్యోతి కూడా సంతోషం వ్యక్తం చేసింది. తాను ట్రైనింగ్ నుంచే నారా లోకేష్ గారికి కావచ్చు, కూటమి ప్రభుత్వానికి కావచ్చు కృతజ్ఞతలు చెబుతూ ఒక వీడియో కూడా చేసింది. ఒకసారి చూద్దాం ఏం మాట్లాడింది అనేది. అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి. నా ఫ్యామిలీకి స్పోర్ట్స్ అంటేనే ఏంటో తెలియదు, అండ్ సొసైటీలో స్పోర్ట్స్ అనేది అబ్బాయిలే చేయాలి, అమ్మాయిలు చేయకూడదు అనే మాటలు కూడా వినిపించాను. కానీ ప్రతి ఒక్క మాటని ఇన్స్పైరింగ్గా తీసుకొని నేను చేయగలను అనే నమ్మకంతో వచ్చాను. ఈ రోజు నేను ఏషియన్ గేమ్స్ అండ్ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్, ఒలింపిక్స్ అండ్ అర్జున అవార్డు కూడా తీసుకున్నాను. నాకంటూ స్పోర్ట్స్ స్టార్ట్ చేసేటప్పుడు షూస్ కానీ, స్పైక్స్ కానీ, అండ్ ఆల్సో ఒక న్యూట్రిషనిస్ట్ ఫుడ్ తీసుకోవాలన్నా సరే చాలా కష్టపడే టైం అనేది నాది. కానీ రీసెంట్గా నేను 2025లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. దాని తర్వాత నారా లోకేష్ అన్న నన్ను పిలిచి అభినందించారు. అండ్ నా స్పోర్ట్స్ కెరియర్లో ఎటువంటి సపోర్ట్ కావాలన్నా, ఫైనాన్షియల్లీ కానీ లేదంటే ఎలాంటి మెడల్స్ కోసం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, అన్నగా నేను మీకు తోడుగా ఉన్నానన్న సపోర్టింగ్ మాటలు నాకు చెప్పారు. సో గతంలో లోకేష్ గారు చెప్పింది ఒకటే, ఇక నుంచి నువ్వు ఇబ్బంది పడొద్దు, నీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నది, మోరల్ సపోర్ట్ కావచ్చు, ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు, లేదా ఇంకో రూపంలో కావచ్చు, ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఒక అన్నగా నేను ఉన్నాను, 100కు 100% నన్ను అడగమని చెప్పి ఆ రోజు జ్యోతికి నారా లోకేష్ గారు ఒక అభయం ఇచ్చారు. సో అదే విషయాన్ని ఈరోజు జ్యోతి కూడా వీడియోలో చెప్తుంది. అండ్ ఆల్సో నాకు మనీ కూడా ఇచ్చి నెక్స్ట్ వచ్చే కాంపిటీషన్స్ కోసం ప్రిపేర్ అవ్వడానికి నాకు సపోర్ట్ అనేది ఇచ్చారు. రీసెంట్గా నాకు గ్రూప్ 1 జాబ్ అండ్ ఆల్సో ల్యాండ్ నాకు శాంక్షన్ అయింది. మా ఫాదర్ సెక్యూరిటీ గార్డ్లో వర్క్ చేస్తారు. 6,000 రూపీస్ శాలరీ వస్తుంది. ఎంతో టెన్షన్గా ఉండేది ప్రతి ఒక్క రోజు. నా ఫ్యామిలీని నేను ఎలా ముందుకు తీసుకెళ్ళగలను, నా స్పోర్ట్స్ కెరియర్ని నేను ఎలా సాధించగలను, ఒలింపిక్స్ మెడల్ తీసుకురావాలన్నా, అప్కమింగ్ వచ్చే కాంపిటీషన్స్లో నేను పార్టిసిపేట్ చేయాలన్నా
ఎలా నా ప్రతి ఒక్క రోజు అనే టెన్షన్ అనేది ఉండేది. కానీ నాకు నారా లోకేష్ అన్న ఈ అవకాశాన్ని ఇచ్చి నాకు ఈ జాబ్ కానీ, హౌస్ కానీ నాకు ఇంత సహాయం చేసినందుకు నా ఫ్యామిలీ నుంచి ఎంతో కృతజ్ఞతలన్నా. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, నారా లోకేష్ గారు చెప్పింది ఒకటే, ఇక నుంచి నువ్వు ట్రైనింగ్ కోసం ఇబ్బంది పడద్దు. ఒకప్పుడు తాను అథ్లెటిక్స్ స్టార్ట్ చేసిన సమయంలో ఆ స్పైక్స్ కానీ, అంటే అది అథ్లెట్స్ వాడే షూస్ అనమాట, లేదా ఇతర షూస్ కానీ, న్యూట్రిషన్ అంటే డైట్ ఫుడ్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి. జ్యోతి తండ్రి ఒక సెక్యూరిటీ గార్డుగా 6,000 రూపాయల జీతానికి పనిచేస్తారంటే 6,000 రూపాయల జీతంతో ఆ కుటుంబాన్నే చూసుకోవాలా, ఇంటి అద్దెలే కట్టాలా, లేదా ఆ పిల్లల్నే పోషించాలా, లేదా అథ్లెట్స్కి ప్రిపేర్ అయ్యే వీళ్ళకి ఆ న్యూట్రిషన్స్కి వీటికి సహాయం చేయాలా. సో అలాంటి పరిస్థితి నుంచి జ్యోతి ఈ స్థాయికి వచ్చింది. సో ఇక నుంచి అలాంటి కష్టం జ్యోతి పడకూడదనే గతంలో ఇమీడియట్గా, అంటే ఏదో మాటలు చెప్పి నీకు కావాల్సినప్పుడు అడిగమ్మా నాకు ఫోన్ చేయి నేను చూస్తాను, ఆ మాటలు చెప్పడం కాదు, ఏదైతే ఆర్థిక సహాయం చేస్తామో అని చెప్పారో మొన్న ఆల్రెడీ ఆర్థిక సహాయం చేశారు, ఆ కుటుంబానికి చెక్ రూపంలో అందించేశారు. అలాగే 3 నెలలు తిరగకుండా ఏదైతే నువ్వు మెడల్ సాధించినందుకు, ఏషియన్ అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ సాధించి రాష్ట్ర పరువుని జాతీయ స్థాయిలో నిలిపినందుకు నీకు మంచి అవకాశం కల్పిస్తామన్నారు. అన్నట్టుగానే 500 గజాల స్థలంతో పాటు గ్రూప్ 1 ఉద్యోగాన్ని ఇచ్చేందుకు నిన్న క్యాబినెట్లో ఆమోదం కూడా తెలపడం జరిగింది. త్వరలోనే వాటిని జ్యోతికి కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంటే కూటమి ప్రభుత్వం క్రీడాకారుల పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉంది, క్రీడాకారులను ఎంతగా ప్రోత్సహిస్తుంది అనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఏది ఏమైనా ఆ జ్యోతి లాంటి అనేక మంది యువ అథ్లెట్లకు ఈరోజు నారా లోకేష్ గారు ఒక స్ఫూర్తిగా నిలిచారు. మనం కష్టపడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు అండగా ఉంటుంది, నారా లోకేష్ గారు మనకు అండగా ఉంటారు. సో భవిష్యత్తులో మనకు ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళు చూసుకుంటారు అనే ఒక భరోసాను ఈరోజు జ్యోతి ద్వారా నారా లోకేష్ గారు యువ అథ్లెట్లకు అందరికి కూడా ఇవ్వడం జరిగింది. మొత్తంగా నారా లోకేష్ గారు చొరవ కావచ్చు, లేదా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిన్నటి నిర్ణయం మీద కావచ్చు, అటు క్రీడాకారులతో పాటు ఇటు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం చెప్పిన పనిని ఖచ్చితంగా చేస్తుంది, క్రీడాకారులకు అండగా ఉంటుందనే వాదన ఈరోజు బలంగా ప్రజల్లోకి వెళ్ళిందంటే అది కేవలం నారా లోకేష్ గారి వల్లే. అలాగే భవిష్యత్తులో జ్యోతి అనుకున్నట్టుగానే ఒలింపిక్స్లో పథకం కూడా సాధించి ప్రపంచ స్థాయిలో మన దేశ పరువుని, రాష్ట్ర పరువుని కూడా నిలబెట్టాలని అందరం కోరుకుందాం. అలాగే ఆ యువ అథ్లెట్లందరూ కూడా ఎవరు నిరుత్సాహపడొద్దు, మీరు కష్టపడండి, లోకేష్ అండగా ఉంటారు, కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి వారి తోడ్పాటు ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.